హాయ్ అండి. నమస్తే. ఈ వీడియోలో మనం భారతదేశ వృద్ధి రేటు, వివిధ సంస్థల అంచనాల గురించి అయితే తెలుసుకుందాం. వృద్ధి రేటును మనం జీడీపీలో తెలియజేస్తాం. జీడీపీ అనగా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక దేశం లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువలను మనం జీడీపీగా తెలియజేస్తాం. అయితే భారతదేశ వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వివిధ సంస్థలు ఏ విధంగా అంచనా వేశాయో తెలుసుకుందాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అనేది 2024 ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యి 2025 మార్చ్ 31తో ముగుస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అనేది 2024 ఏప్రిల్ 1తో ప్రారంభమయ్యి 2025 మార్చ్ 31తో ముగుస్తుంది. అయితే వివిధ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ వృద్ధి రేటును ఏ విధంగా అంచనా వేశాయో తెలుసుకుందాం. ఫస్ట్ ఓఈసీడీ అనే సంస్థ అనేది ప్రస్తుత ఆర్థిక సంవత్సరమైన 2024-25 సంవత్సరానికి గాను భారతదేశ వృద్ధి రేటును 6.6%గా అంచనా వేసింది. ఓఈసీడీ అనగా ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఇది ఫ్రాన్స్లోని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. దీని హెడ్ క్వార్టర్ ప్యారిస్లో కలదు. ఓఈసీడీ అనేది భారతదేశ వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను 6.6%గా అంచనా వేసింది. నెక్స్ట్ ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్. ఇండియా రేటింగ్ అనే ఒక సంస్థ భారతదేశ వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరమైన 2024-25 గాను 7.1%గా అంచనా వేశాయి. ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ సంస్థ భారతదేశ వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను 7.1%గా అంచనా వేశాయి. నెక్స్ట్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ NCAER. ఇది భారతదేశ వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరమైన 2024-25 గాను 7% పైనే ఉంటుందని ఈ సంస్థ అంచనా వేసింది. భారతదేశ వృద్ధి రేటును ఆర్థిక విధానాల పరిశోధనా సంస్థ, దీన్ని తెలుగులో ఆర్థిక విధానాల పరిశోధనా సంస్థ అంటారు. ఈ సంస్థ భారతదేశ వృద్ధి రేటును 7% పైనే ఉంటుందని అంచనా వేయడం జరిగింది. నెక్స్ట్ మూడీస్ సంస్థ. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ వృద్ధి రేటును 6.6%గా అంచనా వేసింది. మూడీస్ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ వృద్ధి రేటును 6.6%గా ఉంటుందని అంచనా వేసింది. మనం ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని ఫైనాన్షియల్ ఇయర్ 25 అని చెప్తాం. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ సంస్థ 2024 సంవత్సరానికి గాను భారతదేశ వృద్ధి రేటును 6.9%గా అంచనా వేసింది. యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషల్ అఫైర్స్ సంస్థ ఇది న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. దీని హెడ్ క్వార్టర్ న్యూయార్క్లో కలదు. ఈ సంస్థ భారతదేశ వృద్ధి రేటును 2024 సంవత్సరం గాను 6.9%గా అంచనా వేసింది. నెక్స్ట్ ప్రపంచ బ్యాంక్ వాషింగ్టన్ డీసీలో ఉంది. దీని హెడ్ క్వార్టర్. ప్రస్తుత సంవత్సరం 2024 సంవత్సరానికి గాను భారతదేశ వృద్ధి రేటును ప్రపంచ బ్యాంక్ 7.5%గా ఉంటుందని అంచనా వేసింది. ప్రపంచ బ్యాంకు 2024 సంవత్సరం గాను భారతదేశ వృద్ధి రేటును 7.5%గా ఉంటుందని అంచనా వేసింది. ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత అధ్యక్షుడు అజయ్ బంగా భారతదేశ మూలాలున్న వ్యక్తి. నెక్స్ట్ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరమైన 2024-25 సంవత్సరం గాను భారతదేశ వృద్ధి రేటును 7%గా ఉంటుందని అంచనా వేసింది. ఈ ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు హెడ్ క్వార్టర్ ఏమంచి మనీలాలో కలదు. ఫిలిప్పైన్స్ దేశం మనీలాలో కలదు. ఇది భారతదేశ వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను 7% ఉంటుందని అంచనా వేసింది. నెక్స్ట్ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్య నిధి. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరమైన 2024-25 సంవత్సరం గాను భారతదేశ వృద్ధి రేటును 6.8%గా అంచనా వేసింది. IMF భారతదేశ వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను 6.8గా అంచనా వేసింది.
నెక్స్ట్ UNCTAD, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఇది జెనీవాలో దీని హెడ్ క్వార్టర్ కలదు. స్విట్జర్లాండ్లోని జెనీవాలో దీని హెడ్ క్వార్టర్ కలదు. ఈ సంస్థ భారతదేశ వృద్ధి రేటును 2024 సంవత్సరానికి గాను 6.5%గా అంచనా వేసింది. ఈ సంస్థ భారతదేశ వృద్ధి రేటును 6.5%గా అంచనా వేసింది. నెక్స్ట్ NIPFP, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ సంస్థ భారతదేశ వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరమైన 2024-25 సంవత్సరానికి గాను 7.1%గా ఉంటుందని అంచనా వేసింది. NIPFP సంస్థ భారతదేశ వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను 7.1% ఉంటుందని అని అంచనా వేసింది. నెక్స్ట్ డెలైట్ ఇండియా సంస్థ భారతదేశ వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరమైన 2024-25 సంవత్సరానికి గాను భారతదేశ వృద్ధి రేటును 6.6%గా ఉంటుందని అంచనా వేసింది. ఇవండి ఈ 2 నెలల్లో వార్తల్లోకి వచ్చిన భారతదేశ వృద్ధి రేటును వివిధ సంస్థలు అంచనా వేశాయి. ఇవి మారుతూ ఉంటాయి. ప్రస్తుతం అయితే ఈ 2 నెలల్లో వార్తల్లోకి వచ్చిన అంచనాలు అయితే ఇవి. ఇదేంటి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.